నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా. మనం సంతానం లేని వారు చాలామంది ఉంటున్నారండి. నేను న్యూమరాలజీ నేర్చుకున్న టైంలో నమ్మలేదు. అరే ఏముంటుందిలేండి, న్యూమరాలజీ అంత పవర్ఫుల్లా, ఇదంతా ఏదో అనుకున్నాను. కానీ న్యూమరాలజీ ఇలా కళ్ళకు కట్టినట్టు ఏ నంబర్ యాక్టివేట్ అయితే అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది. చూసేద్దాం ఫుల్ వీడియో. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి. కనీసం ఒక 6 monthsకి ఒకసారి గానుగాపుర వెళ్ళరండి. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి దాదాపు 250 నుంచి 260 వరకు ఉండొచ్చు. రోడ్డు కూడా బాగానే ఉంది. నేను మంత్లీ అయితే వెళ్తాను. ఎందుకు అంటే మీ అందరికీ కన్సల్టేషన్ చేసుకుంటూ నాకు నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. అది ఎలా వస్తుందంటే యూనివర్స్ పవరు, అది మనం తెలుసుకొని చేసుకోవాలి. అయితే ఇది హైదరాబాద్ నుంచి 250 kilometers ఉంటుంది. ఇక్కడ గుల్బర్గా అనేది పాత పేరు, అది ఇప్పుడు కాలబుర్గి అని అయిపోయింది. ఇది డిస్టిక్ లెవెల్లో ఉంటుంది, కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఈ కాలబుర్గికి ఎగ్జాక్ట్లీ 30 kilometers గాన్గాపురం ఉంటుంది. బస్సులు ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. నేనైతే కార్లో వెళ్తుంటాం కాబట్టి నాకు కొంచెం ఆ ఫెసిలిటీస్ గురించి ఐడియా లేదు. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు వచ్చేసాయి ఆ డీటెయిల్స్. చూడ్డానికి ఆ టెంపుల్ అంతగా ఏమి నీట్నెస్ ఉండదు, కానీ చాలా శక్తివంతమైనది. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ టెంపుల్ ఉండింటే కనుక ఈ పాటికి ఎంతో చాలా అభివృద్ధి చెందేది. అది ఏదైనా సరే మనం చూసుకొని, మనము ఎక్కడున్నా మనకు కావాల్సింది దత్తాత్రేయ స్వామి కావాలి. మనము స్వస్థత చెంది అంటే మనము యొక్క నెగిటివ్ ఎనర్జీస్ పోయి అక్కడ ఇంకా మీకు సోల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు అది అన్ని కట్టెలు, అవి కర్రలు అవన్నీ కట్టినట్టు ఎక్కుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళ సోలు, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయే టైంలో అలాంటివి చేస్తుంటారు. మీరు కూడా ఆ యొక్క ఎనర్జీస్ పోగొట్టుకోవడానికి వెళ్ళండి. ముఖ్యంగా నేను టెంపుల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఆ టెంపుల్లోకి ఎంట్రీ వచ్చేటప్పుడు మనలో నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఇట్లా లాగేస్తుంది, అంటే హెడేక్ కూడా వచ్చేస్తుంది. అది ఒకసారి గమనించండి, దయచేసి చెప్తున్నాను. 6 monthsకి ఒకసారి అయితే కంపల్సరీ వెళ్ళండి. మీరు ఎటువంటి దీనస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి కోటీశ్వరుడైనా సరే, మీరు వెళ్ళి వస్తే బాడీకి ఒక ఎనర్జీ వస్తుంది. మనలోని నెగటివ్ ఎనర్జీ ఆ యొక్క టెంపుల్ లాగేస్తుంది. చూసుకొని వెళ్ళేస్తుందండి. అక్కడ నాకు ఏ పరిచయాలు లేవు. నేను కూడా మీలాగే ఒక జస్ట్ మీ అందరికీ మనం అందరం కూడా బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీ ఇష్టం, వెళ్ళిరండి. నెక్స్ట్ మనందరికీ ఒక అఫర్మేషన్ కావాలి. ఈ అఫర్మేషన్ నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. అలాగే లైఫ్ అంతా కూడా సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, ఒక చిన్న పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కంపల్సరీ పెట్టండి. అలాగే ఇందాక నేను చెప్పినట్లు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలని ఆ మెసేజ్ కూడా చేయండి. ఎందుకంటే మీకు వస్తున్నట్లు కనీసం మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కితే అది ఎక్కడో ఒక చోట సోర్స్ చూపిస్తుంది. రోజు రోజుకి మన డ్రీమ్ బిగ్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనకు మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాల నుంచి డబ్బు వస్తుంది. అంతా కూడా లీగల్గా జరుగుతుంది. మనం ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరి దగ్గర కూడా మోసపోకుండా మన సబ్ కాన్షియస్ మైండే మనకు సెట్ చేస్తుంది. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మనందరికీ కూడా ఒక మంచి మొబైల్ నంబర్ కావాలండి. ఈ మంచి మొబైల్ నంబరు మంచి కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది, మంచి పవర్ని క్రియేట్ చేస్తుంది, మనల్ని గొప్పగా నిలబెడుతుంది. కానీ ఎక్కువ రోజులు వాడండి. పాత నంబర్స్ వాడొద్దు, దయచేసి చెప్తున్నాను. కొత్త నంబరే వాడండి. మిమ్మల్ని రోజు రోజుకి డెవలప్ చేస్తుంది. మీకు పాత వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని నాశనం చేయాలని కానీ, మిమ్మల్ని శత్రుత్వంగా భావించే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా కట్ అయిపోతారు. కొత్త ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు. ఇది గమనించుకోండి. ఏదైనా సరే మనలో
ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అనేది ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే కుబేర ఎనర్జీస్ మన టెంపుల్లోని వాతావరణం, టెంపుల్లోని ఎనర్జీస్ మన ఇంట్లో ఉండాలన్నప్పుడు ఈ యొక్క కుబేర రాడ్స్ అని ఇన్స్టాల్ చేస్తాం మన ఇంట్లో. ఖచ్చితంగా ఈ కుబేర రాడ్స్ వలన ఇక్కడ మీరు కుబేరుడు ఉన్న చూడండి, ఈ కుబేర రాడ్స్ ఇంకా మనము స్పెషల్గా తయారు చేపిస్తున్నాము, ఇంకా పవర్ఫుల్గా అయ్యేటట్టు. మీరందరూ కూడా ఈ రాడ్స్ కన్నా కూడా ఇంకా పవర్ఫుల్గా ఒక 5 to 10% వచ్చే స్థితి ఉంది. ఇంకా బాగుంటాయి, చూసుకొని ముందుకెళ్దాం. అలాగే ఇప్పుడు చాలా మందికి సంతానం కలగకుండా చాలా మంది ఉంటున్నారు. ఎక్కువ శాతం హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అన్నిటికి కూడా వెళ్ళొస్తున్నారు. ముఖ్యంగా మీకు సంతానం కలగకపోయినా, పుట్టిన సంతానం ఏదో అంగవైకల్యంతో పుట్టడం కానీ, రకరకాలుగా ఉండడం కానీ ఒకటే ఒక మ్యారేజ్ డేట్ చేస్తుంది. అది 5కి సంబంధించిన మ్యారేజ్ డేటు. ఇది ఎక్కడొచ్చినా ఎందుకు సార్ అంటే ఇది బుధుడికి సంబంధించిన మ్యారేజ్, బుధుడికి సంబంధించిన నంబర్ ఇది. ఇది ఈ నంబరు వ్యాపారానికి పనిచేస్తుంది, వ్యాపారానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఈ వ్యాపారానికి పనిచేస్తుంది కానీ కూర్చొని బిజినెస్ చేపిస్తుంది ఇది, ఈ 5 నంబర్. ఇక్కడ ఒకవేళ దీంట్లో మ్యారేజ్ చేసుకుంటే మరి డబ్బు, బిజినెస్ ఇవన్నీ కూడా బాగుంటాయి కదా అంటే బాగుండొచ్చు. ఇక్కడ మీరు ఒకటి చిన్న విషయం గమనించాలి. చాలా మంది కోట్ల రూపాయల డబ్బులున్న వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి అంగవైకల్యంతో ఉంటారు. కానీ అది ఎందుకు అంటే మ్యారేజ్ డేట్ ప్రభావం. మా ఇంట్లో నాకు కూడా మా యొక్క మ్యారేజ్ డేటు 11/5/2005లో అయింది. నాకు 4 పిల్లలు. అంటే ఫస్ట్ పాప తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. పాప తర్వాత ఇక్కడ 1/1 ఉన్నందుకు మంచి ఇదైంది. కానీ ఇది 2/5 కోడ్, ఆ మ్యారేజ్ కోడ్. ఫైలు మ్యారేజ్లో కూడా ఫైల్ ఎక్కువ ఉన్నాయి, కానీ మ్యారేజ్ డేట్లో ఫైల్ ఉండొచ్చు కానీ కోడు అది ఉండకూడదు. ఇక్కడ మహేష్ బాబు గారి అబ్బాయి కూడా కొంచెం ప్రాబ్లంతో ఇదయ్యారు, మీ అందరికి కూడా తెలుసు. ఆయన కోడ్ వచ్చేసి వాళ్ళది 10 సెప్టెంబర్ 2005 ఆయనది మ్యారేజ్ డేట్. ఈ 1/1 కోడ్ అయినందుకు గాను ఒక చిన్న ఇష్యూతో ఆయన చాలా మంచిగా హ్యాపీగా బయటపడ్డాడు. అంటే ఇక్కడ 1/1 కోడ్ ఏదైతే ఉందో మంచి పొజిషన్కి తీసుకొస్తుంది, అన్ని చేస్తుంది, కానీ చిన్న ప్రాబ్లం వలన బయటపడ్డాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు. అలాగే మాకు ఈ డేట్ 1/1 వచ్చింది కానీ పొజిషన్ తీసుకొస్తుంది. ఇక్కడ 2 నంబర్ వచ్చింది కదా కోడ్. ఎంతో మందికి డబ్బు లాస్ చేసుకొని, నేను ఎంతో మందికి ఇచ్చుకొని మోసపోయి, నేను కూడా వేరే వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేక చూద్దాం 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 అలాగే నేను మోసం పోయినాను. నేను కూడా మోసవాడిలాగా చిత్రీకరించబడ్డాను. కానీ జరిగింది, మనం డబ్బు ఇవ్వకపోతే మనం మోసగాళ్ళు అంటారు, మోసమోడు అంటారు, అన్నీ అంటారు, ఎన్నైనా అంటారు. ఎన్నో మాటలు పడ్డాం, ఎంతో పంచాయతీలు అయినాయి, ఎన్నో జైళ్ళకి అయినాయి, కొట్లాట్లు అయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ ఈ మ్యారేజ్ డేటు అలా నన్ను చేసింది. నేను ఎప్పుడైతే మళ్ళీ 1/2/2023 రోజున మ్యారేజ్ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మా బిజినెస్లు పుంజుకున్నాయి. ఒక 6 months గ్యాప్ అయితే ఇచ్చింది మ్యారేజ్ తర్వాత. కొద్దిగా మూమెంట్, రోజు రోజుకు మంచి ఎనర్జీనే ఉంది, కానీ ఎప్పుడు కూడా నన్ను డౌన్ఫాల్ చేయలేదు నా యొక్క మ్యారేజ్ డేటు. మీ అందరికి కూడా బాగుండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. 19th August 2026 రోజున రీమ్యారేజ్ ఉంది, చేసుకోండి తప్పకుండా. 2028లో మళ్ళీ వస్తుంది మ్యారేజ్ డేటు, అంతవరకు లేదండి. దయచేసి ఈ August 19th కంపల్సరీ చేసుకోండి. నెక్స్ట్ మనందరికీ 5కి సంబంధించింది నేను చెప్పాను కదా, ఇప్పుడు నా మ్యారేజ్ కూడా చెప్పాను. 5, 14, 23 ఈ 3 కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తాయి. సంతానము పుట్టినా పుట్టకపోయినా చాలా మందికి నేను ఇప్పుడు కూడా మొన్న ఈ 4-5 రోజుల్లోనే ఈ 5 మ్యారేజ్ డేటు 5 కోడ్ వచ్చిన వాళ్ళని నేను చూశాను. పిల్లలు 10 years అయింది, కొంతమందికి ఒక ఆయనకు 12 years అయింది. సార్ ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎన్నో చేసాం, ఏం చేసాం, కానీ ఏంటి సార్ అంత లింక్ అంటే బుధుడు ఉండేది అంగవైకల్యంతో ఉంటాడు, ఆయన కాళ్ళు లేకుండా ఉంటాడు,
చంద్రుడికి ఆ బుధుడు పుట్టినప్పుడు అంగవైకల్యంతో పుట్టింటాడు బుధుడు. అందుకే చంద్రుడి పైన బాగా కోపం ఉంటుంది బుధుడికి. మీరందరూ కూడా చెప్తున్నాను ఒకటే, మాకు 2 అండ్ చంద్రుడు ప్లస్ బుధుడు 2 కాంబినేషన్స్ వచ్చినందుకు చాలా బిజినెస్ లాస్ అయ్యాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఒక పిల్లలు బాబుతో నేను ఆపరేషన్ చేయించాను, కానీ మా వైఫ్ చాలా ప్రాబ్లం ఎదుర్కొంది. కొత్త మ్యారేజ్ అయిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా తయారైపోయినాం. చూసుకొని మీరు కూడా చేసుకోండి. ఇక్కడ 5 కానీ 14 కానీ 23 కానీ ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు చేస్తాయి. 14 మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది డైవర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి కూడా ఇలా ఉండకూడదు. చాలా మంది అంటుంటారు, సార్ నాకు బాగానే ఉంది సార్, మీరు చెప్పేది ఏంటి సార్ అనొచ్చు. దేవుడు ఒక శక్తి ఉంటే అవ్వచ్చు. నాకైతే ఇలా జరిగింది, మీకు అలా జరగొద్దు, ఇంకే చాలా మంది కూడా ఇలా జరగొద్దు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దయచేసి చేసుకోండి. మ్యారేజ్ డేట్కి ఏదో 1000 లక్షలు ఏం లేదు. మీరు ఒక ఫంక్షన్ హాల్ చేసుకుంటే మీకు ఎంత అవుతుందో చూసుకోండి. ఒక అకామిడేషన్కి రూమ్కు ఎంత అవుతుందో చూసుకోండి. ఫుడ్కి ఎంత అవుతుందో చూసుకోండి. అక్కడ పంతులకి ఇచ్చేది ఎంత అవుతుందో చూసుకోండి. ఒక హోమం చేపిస్తే ఎంత అవుతుందో చూసుకోండి. ఇక్కడ 2 హోమాలు, సత్యనారాయణ కథ మీకు చేపిస్తే ఎలా ఉంటుందో, ఎంత ఖర్చు అవుతుందో లెక్క వేసుకోండి. కేవలం 146 ఉంది. 35,146 ఈ జూలై 2026 వరకు మాత్రమే. ఇది ఆగస్టు 10 డేస్ మళ్ళీ 46,999 అవుతుంది. అది చూసుకోండి. దయచేసి తొందరగా చేసుకుంటే కనుక అక్కడ రూమ్స్ మనకు దొరుకుతాయి. ఒకవేళ లేదంటే ఎక్కువ రేట్ ఇచ్చి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకే జూలై ఎండింగ్ వరకు, ఆగస్ట్ 1 నుంచి అయితే మళ్ళీ 10th వరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ తీసుకుంటాం. ఆగస్ట్ 10th వరకు మాత్రమే చూసుకోండి. ఇక్కడ 5/14/23 మ్యారేజ్ డేట్స్. తర్వాత కోడ్ 1/5 వచ్చిన, 2/5 వచ్చిన, 3/5 వచ్చిన, 4/5 వచ్చిన, 5/5 వచ్చిన, 6/5 వచ్చిన, 7/5 వచ్చిన, 8/5 వచ్చిన, 9/5 వచ్చిన, ఇట్లా 5 ఎక్కడ వచ్చినా సరే కనీసము దీని ప్రభావం మన పైన ఒక 40% ఉంటుంది, కోడ్ ప్రభావము. ఇదంతా కూడా స్టార్టింగ్ ఏదైతే ఉందో ఈ కోడ్తోనే ఉంటుంది. అందుకని ఈ 19 ఏంటంటే మనకు 1/1 కోడ్ అంటాం దీన్ని. ఈ 1/1 కోడ్ పవర్ చాలా సూపర్గా ఉంటుందండి. మనల్ని ఒక మంచి లెవెల్కు తీసుకెళ్తుంది. 6 months నుంచి ఒక 1 year వరకు, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ వరకు ఒక బేస్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. ఫస్ట్ మళ్ళీ యానివర్సరీ వచ్చే వరకు ఇవన్నీ చూసుకొని ముందుకెళ్ళండి. 100% ఖచ్చితంగా మీరు మ్యారేజ్ డేట్ ఏది ఉన్నా సరే మార్చుకోండి. ఇక్కడ ఏమీ ఇది లేదు. మనము తాళిబొట్టు ఏదైతే ఉందో, తాళిబొట్టు లేకున్నా సరే కనీసము పసుపు తాడైనా కట్టుకోవచ్చు. ఆ టైంలో మీ భార్య మెల్లో పడాలి తాళిబొట్టు. అది తర్వాత మీరు 1 monthలోనో 15 daysకు చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు చాలా మందికి మ్యారేజెస్ 6వ బ్యాచ్ వరకు చేశాము. ఇది 7వ బ్యాచ్. ఇప్పటికే దాదాపు 30+ వాళ్ళు చేసుకున్నారు రిజిస్ట్రేషన్స్. మీరు కూడా త్వరగా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇయర్లో 19th ఆగస్టుకి 96 members ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని నేను కూడా చేసుకుంటాను సార్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సూపర్గా మీ అందరు కూడా ఇలా భారతదేశంలో నంబర్ 1 పొజిషన్, మనం చేసే పనిలో మనమే నంబర్ 1 పొజిషన్ ఉండేలాగా మనం మ్యారేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ.